సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ రేపటి రోజు అనగా 12/1/2025 రోజున ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పూర్వ విద్యార్థులు దాదాపు 50,000 మంది ఒక చోట చేర్చాలనేటువంటిది ఒక ఆశయము. అదేవిధంగా వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారందరినీ ఉపయోగించుకొని వారి సేవలను ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాఠశాల సమస్యలను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా భవిష్యత్తులో చదువుకోయేటువంటి విద్యార్థులకు నూతన కోర్సులను స్థాపించి తద్వారా ఉపాధి రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ వేడుకలు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. ఆ రకంగానే పెద్దలు ప్లాటినం జూబ్లీ కమిటీ సమావేశమై ఆ రకమైనటువంటి ఏర్పాట్లను భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. టీసీఎస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ కాలేజ్తో మాకు చిరకాల అనుబంధం ఉంది. ఈ గ్రౌండ్, ఈ వాతావరణం, అనుభూతి అనేది చెప్పలేనిది. మేము ఈ ఊర్లోనే పుట్టాము, ఈ ఊరిలో పెరిగాము. ఈ కాలేజీలో చదివి ఒక స్టేజ్కి చేరుకున్నామంటే మా పూర్వ టీచర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు వాళ్ళ కృషి చాలా ఉంది. ఇంకా మాకు ఒక రకంగా అదృష్టం ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో మేము పాల్గొంటున్నందుకు మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఒక మంచి అవకాశం మా పూర్వ మిత్రులందరూ కలవడానికి. దీనిలో మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ కమిటీలో కూడా మా మిత్రులు ప్రకాష్ జైన్ కానీ, మళ్ళీ శివకుమారు, వీళ్ళందరూ దిగ్విజయంగా అన్నీ చేస్తున్నారు. సో ఇది దిగ్విజయంగా పూర్తి చేసుకొని అందరికీ ఆనందాన్ని కలిగించాలని అనుకుంటూ, తర్వాత ఈ పట్టణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. మా పూర్వ విద్యార్థులు ఎవరు తెలియకపోయినా కూడా ఈ విషయం తెలుసుకొని రేపు ఖచ్చితంగా రావాలని అందరికీ వినవి. కర్నూలు జిల్లా ఎమ్మెనూరు నియోజకవర్గం ఎమ్మెనూరు పట్టణంలోనే చారిత్రాత్మకమైనటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల 75 వసంతాల సందర్భంగా పూర్తి గావించుకునే సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఒక కమిటీ ఫామ్ చేసి పూర్వ విద్యార్థులు దాదాపు 48 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల నుంచి 1945 నుంచి 75 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి ప్రతి బ్యాచ్ విద్యార్థులంతా కూడా దీంట్లో నిమగ్నమై ఈ రేపు 12వ తారీఖున 75వ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్క ఈ పాఠశాలలో చదివి ఈ పాఠశాలలో విద్యాభివృద్ధిని నేర్చుకొని తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గురువులైతేనేమి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతూ రేపు 12వ తారీఖున ఉదయం 9:30 గంటలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు గావిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఈ కమిటీ వారు తీసుకొచ్చారు. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధి, తర్వాత పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారాలు పాఠశాలకు ఉండాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని అనేక ఏర్పాట్లకు గత 2 నెలలుగా పూర్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నాంది పలికారు. వారికి అందరికి కూడా మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున, ప్రధాన ఉపాధ్యాయుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమిటీ తరపున ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పెద్ద అధికారులు, ఈ పాఠశాల నుంచి చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలంతా కూడా తమ సహకారాన్ని అందిస్తూ రేపు జరపేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరున విన్నవించుకుంటూ చెప్పుకుంటున్నాను. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న ఈ
గవర్నమెంట్ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్లు మా మిత్రులు మాతో పాటు క్రీడాకారులు వీళ్ళందరూ మా గురువులు లక్ష్మణ్ అన్న మాతో క్రికెట్ వీళ్ళు నేర్పించినారు. సాయిబాబా అన్న మా ఇంటి దగ్గరే మేము ఇల్లు కట్టుకున్నాము. ఈయనే మా గ్రౌండ్ కూడా మా ఇంటి దగ్గరనే. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మా జైన్ గారు, శివకుమార్ అన్న, బయలుపు సైఫుల్లా, మాచాని శివకుమారు వీళ్ళందరూ చాలా కష్టపడినారు. 6 నెలల నుంచి దీనికోసం చాలా ఒక యాగంలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ఇదే బాస్కెట్బాల్లో మేము 83లో మాకు ఇక్కడ కోచ్ని పిలుచుకొని వచ్చి మమ్మల్ని స్టేట్కి పంపించినారు. ఇక్కడ ఎంజీ బ్రదర్స్ వాళ్ళు లారీ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ నేర్పిస్తున్నాను. నేను 85లో 10th కన్నా. తర్వాత ఇక్కడ ఫుట్బాల్ కోర్టు ఉండింది, ఇక్కడ ఫుట్బాల్ కోచ్ ఉండింది. ఈ టీ శ్రీనివాసులు కూడా మాకు సీనియరు. అందరూ పాత మిత్రులంతా కలుస్తున్నాం. మా నాన్నగారు ఈ కాలేజీలో చదువుకున్నారు, మా అన్నదాలు ముగ్గురు చదువుకున్నాం, మా అక్కలు ఇక్కడ చదువుకున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు సాయిబాబా. నేను ఈ స్కూల్ పాత విద్యార్థిని. ఇక్కడ 6th క్లాస్ నుండి 10th దాకా ఇక్కడ చదివాను. ఇక్కడ మన తోటి విద్యార్థులు, ఫ్రెండ్స్ అందరూ చాలా ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో దీనిలో పాల్గొనడము, ఆ గత స్కూల్స్ని నెమరేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. సో అందరూ పూర్వ విద్యార్థులు ఎవరు ఉంటే అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా విన్నవించుకుంటున్నారు.